అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమంటే చాణక్య నీతి. మిమ్మల్ని దురదృష్టవంతులను చేసే 3 అలవాట్లు ఇవే. ఆచార్య చాణక్యుడు అత్యంత జ్ఞానవంతుడు, గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి మానవాళికి ఉపయోగపడే అనేక విషయాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ కావాలన్నా ఫెయిలియర్, ప్రేమ, పెళ్ళి, బంధాలు, భార్యాభర్తల సంబంధం, ఇలా ఎన్నో విషయాల గురించి ఆయన వివరంగా తెలిపారు. అయితే ఒక వ్యక్తి కొన్ని చెడు అలవాట్లకు బానిసైతే అతను జీవితంలో సక్సెస్ కాలేడు అంటూ చాణక్యుడు తన పుస్తకంలో తెలిపారు. కాగా అసలు ఒక వ్యక్తి ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు, దేని వలన వ్యక్తి జీవితంలో సమస్యలను, కష్టాలను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. చాణక్య నీతి ప్రకారం సమయం విలువ తెలియని వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడంట. సమయానికి విలువనివ్వని వ్యక్తి సక్సెస్ కోసం పోరాడి ప్రయోజనం లేదు అంటున్నారు ఆయన. సోమరితనం ఒక వ్యక్తికి ఉండే చెడు అలవాట్లలో ముఖ్యమైనది. ఏ వ్యక్తి అయితే ఎప్పుడు సోమరిగా ఉంటాడో అతడు తన జీవితంలో పైకి ఎదగడం కష్టమేనంట. మాట్లాడడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే కొంతమంది తమకు నచ్చినట్టు మాట్లాడి ఇతరులను బాధ పెడతారు. చాణక్య నీతి ప్రకారం మీరు జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే మీరు మధురమైన స్వరంలో మాట్లాడాలి, అలాగే మర్యాదగా ఉండాలంట. ఈ 2 విషయాలు జీవితంలోని ప్రతి మలుపులోనూ మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. మీ మాటలు మధురంగాను, మీ స్వభావం మర్యాదగాను ఉంటే మీకు శత్రువులు ఉండరు. అలాంటి వారు విజయం సాధిస్తారట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.